అండి ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. క్రిస్మస్ వస్తుంది కదండి, సో దానికోసం మేము ఈ రోజు విజయనగరం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నాము. అక్కడ ఏ కలెక్షన్స్ చూసాము అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. అక్కడ కొన్ని శారీస్ అయి కొనాలనుకుంటున్నామండి, మాకు మా రిలేటివ్స్ కోసం. సో దానికోసం నేను ఈ వీడియోలో ఏ శారీస్ కొన్నాము, ఎవరెవరికి ఎటువంటి షాపింగ్ చేసాము అనేది కూడా క్లియర్ గా చూపిస్తాను. అక్కడ ఆఫర్స్ కూడా క్లియర్ గా చూపిస్తాను. సో నేను ఇంతకు ముందు చెప్పాను కదండి, వైజాగ్లో మేము డైపర్స్ కోసం ఫస్ట్ క్రైకి వెళ్ళామని. అక్కడ దొరకలేదని చెప్పేసి ఇలా విజయనగరం అయితే వెళ్ళాము. ఇక్కడ ఫస్ట్ క్రై స్టోర్ అయితే మాకు చాలా బాగా నచ్చిందండి. వాళ్ళ సర్వీసింగ్ కూడా చాలా బాగుంది. వైజాగ్లో అయితే మాకు అంతగా పట్టించుకోలేదు, కానీ ఇక్కడ వాళ్ళ రిసీవింగ్ అది కూడా చాలా బాగుందండి. ఇక్కడ 2 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో కాదు, పైన ఉన్నాయండి డైపర్స్ అన్నారు. సో మేము పైకి వెళ్ళాము. నేను వాడేది వచ్చేసి బేబీ హగ్ అండి, టేప్ మోడలు. ఎందుకంటే ఈ బేబీ హగ్ నాకు లిట్మస్ ఉంటుందండి. సో దానివల్ల నాకు ఎప్పుడైనా ఓవర్ఫ్లో అయితే మనకు అది ఇండికేషన్లా ఇస్తుంది, బ్లూ కలర్లో మారుతుంది. సో నేనైతే ఆ టైంలో డైపర్ చేంజ్ చేసేసుకుంటాము. సో దానికోసం నేను ఎప్పుడు బేబీ హగ్ అయితే వాడతానండి. అది క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐ చైర్ చూస్తున్నామండి. ఇప్పుడు మా బాబుకి 9th మంత్ వస్తుంది కదా, సో దానికోసం ఫస్ట్ అయితే నాకు ఆ వైట్ను లక్ష గ్రీన్ ఉంది కదా, ఆ కలర్ అయితే బాగా నచ్చింది. కానీ అది చిన్నప్పుడే సరిపోతుంది అనిపించింది. అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, నాకు అంతగా అయితే నచ్చలేదు, చిన్నవే కదని. ఇది మా డాడీ చూస్తున్నది వచ్చేసి ఫస్ట్ అది తీసుకుందాం అనుకున్నా, కానీ దానికి వైట్ కలర్ కదా, వేగం మాసిపోతుంది అనిపించి అది తీసుకోలేదండి. సో ఇదైతే తీసుకున్నాము, బ్లూ కలర్, ఆరెంజ్ కలరు. మన బేబీయే కాదు, 6 years 7 years వరకు కూడా మనకి ఇది యూజ్ అవుతుంది. నీట్గా తినొచ్చు కూడా. పైన కూడా 2 ట్రేస్ అయితే ఉంటాయండి, సింగిల్ ట్రే కాదు. మనం ఆ ట్రేకి ఫుడ్ కూడా పెట్టుకోవచ్చు, అందులోనే ఫుడ్ కూడా తినేయచ్చు. నేను తీసుకునేది వచ్చేసి అడ్జస్టబుల్ అండి, సో అందుకే అది తీసుకున్నాను. నెక్స్ట్ చిన్న చిన్న బేబీ హ్యాంగర్స్ కోసమని ఒక హ్యాంగర్స్ అయితే తీసుకున్నాను. సో వీళ్ళు వచ్చేసి దాన్ని ఎలా సెట్ చేయాలో చూపిస్తున్నారండి, మొత్తం అన్ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళే క్లియర్గా చెప్పారు, అన్నీ వేసేసారు కూడా. దీనికైతే స్విచ్చెస్ లాగా ఉన్నాయండి, స్క్రూలు అవేం కాదు. జస్ట్ మనం స్విచ్ బటన్ ప్రెస్ చేసి తీసేస్తే సరిపోతుంది. చిన్న చిన్న బటన్ మోడల్లో ఉంది. ఇది చూడడానికి బాగుంది, అలాగే మనకి మురికి కూడా అనిపించదండి, చాలా బాగుంటుంది. ఈ బేబీ కూర్చున్నప్పటి నుంచి దీని మీద అలవాటు చేస్తే ఫుడ్ అది నీట్గా తింటాడు అనిపిస్తుంది. ఎందుకంటే వీధుల్లోకి తీసుకువెళ్ళి అయితే అలా ఫుడ్ పెట్టకూడదండి. కొన్ని రోజులకి టీవీ చూసి పెట్టిన అవన్నీ పిల్లలకి సరిపోదు, సో సరికాదు. సో అందుకే నేను అలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సౌత్ ఇండియాకి వెళ్ళామండి, క్రిస్మస్ షాపింగ్ అన్నాను కదా. సో కొంతమందికి, మా మమ్మీ వాళ్ళ స్టాఫ్లో కొంతమందికి గట్టా శారీస్ పెట్టాలన్నట్టు తీసుకోవడానికైతే వెళ్ళాము సౌత్ ఇండియాలో. అక్కడ ఆఫర్స్ అయితే బాగున్నాయి, కానీ కొన్ని చీరలు కొంచెం డ్యామేజ్ అనిపించాయండి. సో ఏవైనా మనం వెతుక్కోవడమే కదా, ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవడమే. సో ఫస్ట్ అయితే ఇలా టాన్స్లో ఉన్నవి చూస్తున్నామండి, మరి చాలా సింపుల్గా ఉన్నాయని చెప్పేసి అవి వదిలేసాము. నెక్స్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళే తెచ్చి ఇచ్చారు. సో నేను పట్టుకునేది డోలా సిల్క్ అండి, చాలా బాగుంది. బ్లూ మీద పింక్ చాలా బాగా నచ్చిందండి, కానీ దానికైతే చిన్న డ్యామేజ్ అయితే అయ్యింది. సో అది మేము తీసుకోలేదు. ఫస్ట్ అయితే అది సెలెక్ట్ చేసుకున్నాము. చాలా సాఫ్ట్గా ఉంది, చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. మేము వెళ్ళేసరికి అక్కడ ఒక అబ్బాయి వచ్చారు, అది చూసేసరికి కొంచెం డ్యామేజ్గా ఉందని మేము తీసుకోలేదు. మేము వెళ్ళే రోజు అయితే చాలా హడావిడిగా ఉందండి, చాలా ఎక్కువ మంది కస్టమర్స్ అయితే ఉన్నారు. సో అబ్బాయి ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసి తనే చెప్పాడు, వద్దులేండి ఈ పీస్ అని, అది పోయిందని చెప్పేసి. ఎక్కువ డ్యామేజ్ అయితే లేదు, చిన్న డ్యామేజే, కానీ
వద్దని చెప్పేశాడు. సో అందులో ఏమైనా కలర్స్ ఉన్నాయంటే ఇంకో కలర్ అయితే తీసాడండి. ఇవన్నీ పేస్టల్ కలర్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నాకు జరిగింది ఏంటంటే సేమ్ శారీ నేను వేరే దగ్గర చూసేటప్పుడు వేరే రేట్లో ఉందండి, ఇక్కడ వేరే రేట్లో ఉంది. కానీ శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. యంగ్ ఏజ్ వాళ్ళకైతే అది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ కొన్ని శారీస్ అయితే తీసుకుంటున్నాము, అవి కూడా డోలా సిల్కే. వాటిని అదే చెప్పాం కదా, మా మమ్మీ వాళ్ళ స్టాఫ్లో కూడా కొంతమందికి ఇవ్వాలన్నట్టు తీసుకుంటున్నామండి. క్రిస్మస్ కదా, అంటే మమ్మీతో పనిచేసిన వాళ్ళకి ఇస్తాము ఎవ్రీ ఇయర్. లాస్ట్ ఇయర్ ఇచ్చాము, సో ఈ ఇయర్ కూడా ఇవ్వాలన్నట్టు వెళ్ళి చేసాము. నేను మా హస్బెండ్ అయితే ఏమీ కొనుక్కోలేదండి, బేబీతో నాకు అవ్వదు కదా, ఏదైనా ఫీడింగ్ కుర్తీసే ఉండాలి. సో అందుకన్నట్టు నేనేం తీసుకోలేదు. శారీ అది కూడా క్యారీ చేయడం కష్టమేనండి. అది కాక మాకు క్రిస్మస్ ఎప్పుడు నైట్ పూజ అవుతుంది, నైట్ టైం వెళ్ళాలి. సో నైట్ టైం బేబీకి కూడా ఆ టైంలో డిసెంబర్ 24th నైట్ వెళ్ళాల్సింది, కానీ ఆ టైంలో మాకు రెయిన్ కూడా ఇక్కడ పడిందండి. సో సైక్లోన్ అన్నారు. సో అప్పుడు వర్షం అది కూడా పడడం వల్ల మేమైతే వెళ్ళలేదు. నెక్స్ట్ మా మమ్మీకి అయితే సెలెక్ట్ చేస్తున్నామండి. ఉప్పడ పట్టు అయితే మా మమ్మీకి తీసుకున్నాము. ఇది కూడా చాలా సాఫ్ట్గా అనిపించింది. ఉప్పడ పట్టు సిల్క్ శారీ అండి. కలర్స్ అయితే చాలా ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నట్టువే అనిపించాయి. సో ఎక్కువ గ్రీన్ షేడ్లో ఉన్నాయి కదా అనేసి మేము కలర్స్ అయితే చూస్తున్నాము. మేము 2-3 కలర్స్ అయితే చెప్పామండి. సో అందుకే అతను అన్నీ తీస్తున్నాడు. నేను ఇప్పుడు పట్టుకున్న శారీ కలర్ లాంటిది నేను సీమంతంకి తీసుకున్నానండి, కానీ నాకు కంచిపట్టు శారీ. ఇది వచ్చేసి ఉప్పాడ సిల్క్ శారీ. ఓపెన్ చేస్తే చాలా బాగుంది, కానీ ఉన్ని కలర్స్ అన్నట్టు తీసుకోలేదు. అది లేని కలర్ ఏదైనా తీసుకుందామని చెప్పేసి ఇంకా తీయమని చెప్పామండి. కానీ ఎక్కువ కలర్స్ వచ్చేసి గ్రీన్, పింక్, ఎల్లో, రెడ్, మెరూన్ అలాంటి కలర్స్ షేడ్స్లోనే చూపిస్తున్నారు. సో కావాల్సింది అయితే తీసుకుందామని ఇంకా చూడమన్నామండి. చాలా శారీస్ అయితే ఓపిక్గా తెచ్చారు. సో ఇక్కడ మమ్మీ కడుతున్నారు చూడండి, అది మేము తీసుకున్నాము. ఆనియన్ పింక్ కలర్, దానికి బార్డర్ వచ్చేసి లైట్ మెహందీ కలర్ గ్రీన్ లాంటిది వచ్చింది. చాలా బాగుంది, కట్టుకున్నా కూడా చాలా బాగుంది. సో అందుకే తీసుకున్నాం. అదైతే ఇంకో గ్రీన్ కలర్ తీసుకున్నాం, కానీ అది నార్మల్గా ఎప్పుడు తీసుకున్నట్టుగానే ఉందండి. సో అందుకే అది తీసుకోలేదు. ఇదైతే తీసుకున్నాము. ఇదైతే చాలా మంచి ఆనియన్ పింక్ షేడ్ అండి, చాలా బాగా నచ్చింది. సో మంగళగిరి పట్టు కూడా అనుకున్నాం, కానీ మేమైతే ఉప్పాడ పట్టులోనే సెలెక్ట్ చేసుకున్నాము. ఎందుకంటే చూడడానికి బాగుంది, చాలా సాఫ్ట్గా కూడా ఉందండి. మనిషి కూడా కట్టుకున్నాక లావుగా కనిపించరు, ఒంటికి అంటేసి స్లిమ్గానే అనిపిస్తారు. సో ఎవరికైనా ఈ కలెక్షన్ ఒకసారి నచ్చినట్టయితే విజిట్ చేయండి. ఇప్పుడు ఇంకా ఆఫర్స్ పెట్టారు. సో మేము కొన్నాక మొత్తం బిల్లు బట్టి అక్కడ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారండి. సో మేము అది కూడా చూసుకుని కొన్నాము. 5-6 అయితే తీసుకున్నామండి. సో మాకైతే గిఫ్ట్ కూడా వచ్చింది. శారీ అదే చాలా బాగుందని చెప్తుంది మా మమ్మీ కూడా. శారీ చూడడానికి అయితే చాలా బాగుందండి. నేను తీసుకున్న కలెక్షన్ వచ్చేసి ఇదండి. ఫస్ట్ జెంట్స్కి వచ్చేసి మెరూన్ కలర్ అండ్ గ్రే కలర్ ప్యాంట్తో తీసుకున్నాము. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక అంకుల్ ఆంటీకి ఇవ్వడానికంటే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళు. సో సేమ్ కలర్ కపుల్ దీనిలా ఉంటుందని ఇచ్చామండి. సో ఇలా అయితే కొన్ని శారీస్ తీసుకున్నామండి. నేను తీసుకున్న డోలా సిల్క్ ఈ శారీ కూడా చాలా బాగుంది. మెరూన్ కలర్లో వచ్చింది. మెరూన్ కలర్ డార్క్ బ్రౌన్ ఆ షేడ్లో వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక సైడ్ మెజెంటాల కలర్లో కూడా ఉందండి. సో వాళ్ళకి కూడా శారీ ఆ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది. కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా ఫోటో చూపిస్తున్నాను చూడండి. అమ్మాయి క్రిస్మస్ కూడా కట్టుకుంది, చాలా బాగుందండి. అలానే వేరే వాళ్ళకు వచ్చేసి సేమ్ దీనిలోనే గ్రీన్ కలర్ అయితే తీసుకున్నామండి. సో అది మా దగ్గరలో ఉన్న వాళ్ళకి, ఇది మా మమ్మీ వాళ్ళ ఆఫీస్ స్టాఫ్కి అండి. నేను స్టార్టింగ్లో చూపించాను కదా
బ్లూ కలర్ అని, అందులో ఈ పింక్ షేడ్ కూడా ఉందన్నాం కదా, ఇదైతే తీసుకున్నామండి. చాలా మెత్తగా ఉంది, చిన్న ప్లేస్లో అయినా సరిపోద్ది అన్నట్టు మడత పెడితే అలా మెత్తగా ఉందండి, చాలా బాగుంది. కింద వచ్చేసి సిల్వర్ కలర్లో జరీ వచ్చిందండి, యాష్ కలర్ కూడా ఉంది, యాష్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి. ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా అయితే చాలా బాగుంది. సో మేము జెంట్స్కి అయితే ఒకలాంటివే తీసేసుకున్నామండి, ఎందుకంటే వేరే వాళ్ళకి ఇస్తాం కదా. షర్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. ఈ ఇద్దరికైతే మెరూన్ కలర్, ఇలా మెరూన్ ప్లస్ మెజెంటా కలర్లో అనిపించాయి, అవి తీసుకున్నాము. వేరే వాళ్ళకి వచ్చేసి గ్రీన్ కలర్ తీసుకున్నానండి. ఈ మెరూన్ కలర్కి గ్రే కలర్ అయితే మ్యాచ్ చేసామండి. మాకైతే ఈసారి సౌత్ ఇండియాలో చాలా బాగా నచ్చాయి నేను. సో వేరే వచ్చేసి గ్రీన్ కలర్ అని చెప్పాను కదా, ఇది మెహందీ గ్రీన్ లా ఉందండి, లైట్ మెహందీ గ్రీన్. ఇవి కూడా మాకు ఆఫర్స్లోనే వచ్చాయండి. 3 షర్ట్స్ వచ్చేసి 1600 ఎంతో అన్నారు, 3 షర్ట్స్ 1500 అన్నారు, 3 ప్యాంట్స్ వచ్చేసి 2100 అండి. ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది కానీ 3 తెస్తేనే ఎక్స్చేంజ్ చేసుకుంటాము, లేకపోతే ఒరిజినల్ కాస్టే పడిపోతుంది, సింగిల్గా అయితే ఎక్స్చేంజ్ లేదని చెప్పేశారు. సో ఇది వచ్చేసి మా మమ్మీ వాళ్ళ కొలీగ్ అండి, తనకు తీసుకున్నాం ఈసారి. ఈ ఆంటీ అయితే మాకు అన్నీ ఇస్తారండి, వాళ్ళ ఇంట్లో ఏ అకేషన్ అయినా నాకు మమ్మీకి ఎప్పుడు శారీస్ అయితే తీస్తూ ఉంటారు. సో తన కోసం ఇది తీసుకున్నామండి, హ్యాండ్లూమ్ శారీ. ఇది కూడా చాలా బాగుంది, మంచి లక్ష గ్రీన్ అంటారు కదా కలర్లో ఉంది, ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. బ్లౌజ్ వచ్చేసి మనకి చిన్న సెల్ఫ్ డిజైన్లా వచ్చిందండి. పళ్ళు వచ్చేసి అన్ని మిక్స్డ్ కలర్స్లా వచ్చింది. శారీ అయితే చాలా బాగుంది. సో ఆంటీ కూడా చాలా బాగా నచ్చిందంట. ఈ ఆంటీ మాకైతే చాలా స్పెషల్ అండి, ప్రతి చిన్న అకేషన్కి కూడా నాకు మమ్మీకి ఇద్దరికి కలిసి అయితే తీస్తారు. ఏ చిన్న అకేషన్కైనా మా ఇద్దరికి ఏదో ఒకటి పెడుతూనే ఉంటారండి. మేము 10,000 బిల్ చేసామండి. సో అక్కడ వచ్చేసి ఐటమ్ గ్రీన్ చెఫ్ ఎలక్ట్రిక్ కెటిల్ అయితే మాకు వచ్చిందండి. ఇప్పుడు సౌత్ ఇండియాలో చూపిస్తున్నారు కదా అన్నీ వెంటనే ఆఫర్స్లో ఇచ్చేస్తున్నామని. సో అక్కడ 5,000కి 2,000 3,000 కూడా ఉన్నాయండి. చిన్న హాట్ పాట్స్ లాంటివి ఇస్తున్నారు. సో 10,000కి మాత్రం ఈ కెటిల్ అయితే ఇచ్చారండి. హాట్ బాక్సెస్ అవన్నీ 5,000 వేరే తీసుకుంటే రెండు సెట్ల హాట్ బాక్సెస్ వస్తాయి. సో మేమైతే అలా తీసుకోలేదు, కెటిల్ కొనుక్కోవాలనుకున్నాము. సో మాకైతే ఇది వచ్చింది కదా అనేసి ఇది తీసుకున్నామండి. సో ఇది వర్త్ వచ్చేసి 1,299 రూపీస్ అండి, అంటే 1,300. ఇది 1.5 లీటర్స్ కెపాసిటీతో వచ్చింది. పవర్ వచ్చేసి 1500 volts అండి. సో నాకు తెలిసి మంత్ అండ్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ November 2024 అని వచ్చింది. సో వీళ్ళకైతే బల్క్లో కొంటారు, తక్కువకే పడుతుంది. సో మనకి ఏదో చిన్న ఆఫర్ గిఫ్ట్స్ అని చెప్తే జనాలు కూడా వెళ్ళి కొంటారన్నట్టు వీళ్ళు ఆఫర్లో పెట్టారు. సో ఇదైతే మాకు వచ్చిందండి. మేము చేసిన షాపింగ్ అయితే ఇదేనండి. సో దీనికి డీటెయిల్స్ కూడా ఇచ్చారండి. 1.5 లీటర్ కెపాసిటీ. మనం ఈ డిస్క్రిప్షన్స్ కూడా ఇచ్చారు, అందులో ఏమేమి ఉంటాయి అనేది. ఇది ఎలా యూజ్ చేయాలని మాన్యువల్లోనే ఉంటుంది కదండి. సో ఇదండి ఈరోజు వీడియో. మేము కొన్ని ప్రతి కలెక్షన్ అనేది మీకు చూపించాను కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి, అదే యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.